ఓకే సార్. ఇల్లు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర మరియు ముందస్తు వైకుంఠ ఏకాదశి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి తెలిసినదే భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో ముఖ్యంగా రేపు 10వ తేదీ జరగబో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామి గరుడ వాహనంపై సుగంధ వెంకటేశ్వర స్వామిగా అంటే యాలకులతో తయారు స్వామిని అలంకరించడం జరుగుతున్నది. కావున ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఉదయం 5 గంటల నుంచి నిరంతరాయంగా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడమైనది. ఈ అవకాశాన్ని ఉపయోగించి ఆ పవిత్రమైన రోజున స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. ఈ నెల 13వ తేదీ తిరుప్పావై పరిసమాప్తి సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణం ఉదయం 10 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. మరియు చివరి అంకం అంటే 14వ తేదీ ఉదయం 8 గంటలకు రథోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది. ఈ రథోత్సవం సంజీవనగర్ రామాలయం నుండి శ్రీనిధి హోటల్ సెంటరు, శ్రీనివాస్ నగర్ సెంటరు, గాంధీ చౌక్ పోయి మళ్ళీ అదే రూట్లో వెనక్కి రావడం జరుగుతుంది. కావున నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ రథోత్సవంలో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సదా మీ సేవలో భగవత్ సేవ. ఓకేనా. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలిసిన విదితమే నంద్యాలలో మరియు పరిసర ప్రాంత ప్రజలు మన ఆలయ ప్రాంగణంలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి ఆ శ్రీవారిని అలంకార ప్రియుడుగా ఎన్నో వ్యయ ప్రయాసలతో ప్రతి సంవత్సరము స్వామివారు అనుగ్రహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరము యాలకులతో సుగంధ వెంకటేశ్వరునిగా స్వామివారు ఈ సంవత్సరం అనుగ్రహించబోతున్నారు. కొన్ని వేల మంది ఈ ప్రాంగణంలో ఆ స్వామివారి దర్శనము చేసుకునే దానికి వస్తున్నారు. కాబట్టి మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఇక్కడ ఒక పగడ్బందీ వ్యవస్థ, అంటే ఒక దొమ్మి దర్శనం మాదిరి కాకుండా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్యారికేడ్స్ అన్నీ వేసి ఒక క్యూ లైన్లో క్రమబద్ధీకరించి దేవుని ముందర 2 లైన్లుగా నిరంతరంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నాం. దీనికి భక్తాగ్రేసరులందరూ సహకరిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరము అలంకార ప్రియుడికి చేయబోయే అలంకారం ఇంతవరకు మునుపెన్నడూ చేయని విధంగా యాలకులతో స్వామివారిని ఈసారి అలంకారం చేస్తున్నాం. అంటే యాలకులు అంటే సుగంధ ద్రవ్యాలతో సంబంధం కాబట్టి సుగంధ వెంకటేశ్వరునిగా ఈ సంవత్సరము మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు స్వామివారిని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మీకు తెలిసిన వారికి అందరికీ చెప్పి ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరు. అంతేకాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా లోక కళ్యాణార్థం మనము చేస్తున్న రథోత్సవం ఈ సంవత్సరం 3వ పర్యాయము. ఈసారి చిక్మగళూరు నుంచి ఈ శోభాయాత్రలో ప్రదర్శనిచ్చేదానికి ఒక పెద్ద ఆంజనేయ స్వామి అలాగే రకరకాల కళా బృందాలు మనకు నంద్యాలకు చేరుకుంటున్నారు. కాబట్టి లోక కళ్యాణం చేస్తున్నాం. మేము ఎంతో వ్యయప్రయాసాలతో చేస్తున్న ఈ రథోత్సవానికి ప్రజలందరూ వచ్చి ఆ స్వామివారిని జయజయంతుల మధ్యలో ఇక్కడ సంజీవనగర్ రామాలయం నుంచి మన గాంధీ చౌక్ వరకు మళ్ళీ అదే రీతిలో మళ్ళీ వెనక్కి వస్తారు. కాబట్టి ఆ 14వ తేదీ రథోత్సవంలో అందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని మా అభిలాష. శ్రీరామ్ భక్త ప్రియులకు మరియు భక్తాగ్రేసరులకు అందరికీ వైకుంఠ ఏకాదశి మరియు సంక్రాంతి భగవత్ సేవ వారి తరపున తెలియజేయుచున్నాము. మనందరికీ విదితమే ధనుర్మాసం పోయిన నెల
16వ తారీఖు నుంచి ఈ నెల 13వ తారీఖు నుంచి ఉంచును. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన ఈ మార్గంలోనే ఈ దాసం వచ్చినది. ఈ ధనుర్మాసం సూర్య భగవానుడు ధనుర్రాశంలో ప్రవేశించిన మీదట మనకు ధనుర్మాసం వచ్చును. ఈ ధనుర్మాసం ఈ నెల 13వ తారీఖు వరకు ఉంటును. తర్వాత మేషరాశి వచ్చిన తర్వాత సంక్రాంతి మొదలవును. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి శుక్రవారం కూడా వచ్చినందువల్ల మనకు ఒక ప్రత్యేక దినంగా కూడా పెద్దలు భావించుచున్నారు. అంతేకాకుండా మనకు ప్రతి నెలలో 2 తిథులు ఉంటుంది, ఏకాదశి తిథులు. సంవత్సరానికి 24 తిథులు ఏకాదశి తిథులు ఉంటాయి. అందులో ఈ ధనుర్మాసం ముగియ తరపున అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మొదలయ్యే చివరి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అందరూ. అంతేకాకుండా ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు విష్ణు భగవానుడు గరుత్మంతుని మీద ముక్కోటి దేవతలతో ఆ రోజు మన ముందరికి వచ్చి యావత్ ప్రపంచానికి దర్శనమిచ్చి మనకెంతో పుణ్యం కలగాలని స్వామివారు చేయుచున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉదయం చీకటిలోనే స్వామిని దర్శించుకొని ఉపవాసం ఉండి ఆ రోజు విష్ణు సహస్రనామాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ ఎనలేని మంచి శాంతి శుభం కలుగుదని మనకు పురాణాలు చెప్పి ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆ స్వామివారి దివ్య దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. స్వామికి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ప్రీతికరమైన లడ్డూ వడ కూడా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఆ రోజు అందరికీ పంచుచున్నారు. అదేవిధంగా ఈ ధనుర్మాసం ఈ మాసం 13వ తారీఖు ముగిచున్నది. ఆ 13వ తారీఖు గోదా కళ్యాణం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎంతో ఘనంగా ఏర్పాటు చేయుచున్నారు. అదే కాకుండా డాక్టర్ డివి హైగ్రీవ గారిచే తిరుప్పావై పరిసమాప్తం అవుతుంది. అదేవిధంగా ఈ మాసం 14వ తారీఖు అనగా మంగళవారం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దివ్య రథోత్సవం ఈ సంవత్సరం అనగా 3వ సంవత్సరం రథోత్సవం చేయుచున్నాము. కావున భక్తులందరూ ఇది గమనించి ఆ రథోత్సవాన్ని గోదా కళ్యాణాన్ని అన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.